ఒకప్పుడు రాత్రి అంటే చీకటి మాత్రమే. కానీ ఒకే రోజు ప్రపంచ చరిత్ర మారిపోయింది. విద్యుత్ దీపాలు రోడ్లపై వెలిగిన మొదటి రోజు ఎప్పుడో తెలుసా? ఈ కథ 19వ శతాబ్దానిది. తెలుసుకుందాం రండి. 1880ల కాలం. ప్రపంచం ఇంకా నూనె దీపాలు, గ్యాస్ లాంతర్లుపై ఆధారపడి ఉంది. విద్యుత్ అంటే ప్రయోగశాలల వరకే పరిమితం. కానీ ఒక వ్యక్తి విద్యుత్ ప్రతి ఇంటికి చేరాలి అని కలగన్నారు. ఆయనే థామస్ ఎడిసన్. 19 జనవరి 1883 రొసెల్, న్యూజెర్సీ, అమెరికా. ఈ రోజే ప్రపంచంలో తొలిసారి ఓవర్ హెడ్ వైర్స్, గాలిలో వెళ్ళే విద్యుత్ వైర్లు ఉపయోగించి ఒక పూర్తి ఎలక్ట్రిక్ లైటింగ్ సిస్టమ్‌ని ప్రారంభమైంది. ఇది చిన్న ప్రయోగం కాదు. ఇళ్లకు, దుకాణాలకు, వీధులకు ఒకేసారి విద్యుత్ సరఫరా. ఇంతకు ముందు కూడా విద్యుత్ దీపాలు ఉన్నాయి. కానీ అవి ఒక భవనానికి తాత్కాలికంగా ఉండేవి. రొసెల్‌లో జరిగింది మాత్రం శాశ్వత విద్యుత్ సరఫరా, ఓవర్ హెడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రోజూ ఉపయోగించదగిన విద్యుత్. ఇదే ఆధునిక పవర్ గ్రిడ్‌కు పునాది. ఈ ఒక్క చిన్న పట్టణంలో జరిగిన ప్రయోగం వల్ల ప్రపంచం మొత్తం మారిపోయింది. పరిశ్రమలు పెరిగాయి. నగరాలు రాత్రులు వెలిగాయి. చదువు, వైద్యం, రవాణా అన్నీ ముందుకు దూసుకెళ్లాయి. ఈరోజు మనం మొబైల్ ఛార్జ్ చేస్తున్నా, లైట్ ఆన్ చేస్తున్నా ఇదంతా అక్కడి నుంచి మొదలైనదే. భారతదేశానికి విద్యుత్ ఎప్పుడు వచ్చింది? 1897లో కోల్‌కత్తా వీధుల్లో మొదటి ఎలక్ట్రిక్ లైన్‌లు స్టార్ట్ అయ్యాయి. కానీ దానికి పునాది వేసింది మాత్రం 1883 రొసెల్‌లో జరిగిన ఈ ప్రయోగమే. ఒక ఆలోచన, ఒక ప్రయోగం ప్రపంచాన్ని వెలిగించింది. చీకటిని ఓడించిన రోజు 19 జనవరి 1883 విద్యుత్ విప్లవం మొదలైన రోజు. ఇలాంటి చారిత్రాత్మక కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.